మనందరి ఎజెండా ఈ రోజు కేంద్రంలో బీజేపీని కిందకు దించడమే. బీజేపీని కిందకు దించాలంటే అంతకంటే బలమైన శక్తి అదే కాంగ్రెస్. కాంగ్రెస్ మాత్రమే ఆ శక్తి ఉంది. కాంగ్రెస్ మాత్రమే ఈ 29 రాష్ట్రాలని ఈ 80 ఏళ్లలో తన బిడ్డల్లాగా పాలించింది. కానీ బీజేపీకి అధికారం ఇస్తే రాష్ట్రాలని ముక్కలు చెక్కలు చేసి రాజధాని లేకుండా 10 సంవత్సరాలు మనందరినీ అల్లకల్లోలం చేసి నడి రోడ్డు మీద నిలబెట్టింది. కాబట్టి మీరందరూ ఆలోచించండి. మనకి ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సున్నా, మనకొచ్చిన నిధులు సున్నా, మనం పార్లమెంట్కి పంపించిన ఎంపీలు మన కోసం చేసింది సున్నా. కాబట్టి మీరు ఎవరికి ఓటేసినది బీజేపీకే. కేవలం కాంగ్రెస్ కు ఓటేస్తేనే కాంగ్రెస్ బీజేపీ కాళ్ళు పట్టుకోదు, పీక పట్టుకుంటుంది. ఎందుకు మీరు చెయ్యరు అని అడుగుతుంది. కాబట్టి మీ ప్రతినిధిగా నాకు అవకాశం ఇస్తే రేపటి రోజున మనకి కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది. మనకు కావాల్సిన అభివృద్ధి నిధులు అన్ని కూడా మనం తెచ్చుకొని మన జిల్లాని మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకని ఆలోచించి కాంగ్రెస్ కి ఓటు వేయండి. మీ ఎంపీగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే మన ప్రాంతానికి కావాల్సిన నిధులు అభివృద్ధి నేను ఖచ్చితంగా తీసుకువస్తానని, అలాగే బ్యాలెట్ పేపర్లో 2వ నెంబరు కావూరు లావణ్య హస్తం గుర్తుని మీరు ఓటు వేసి నన్ను పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటున్నాను.